అండి అందరికి నమస్తే అండి అందరికి మనము ఓంకార్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ 11 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. 12th ఇయర్ లోకి ఎంటర్ అయ్యాము. మనం 2014 చిల్డ్రన్స్ డే రోజు నేను స్టార్ట్ చేశాను, కార్తీక మాసం అప్పట్లో. సో ఆన్ ది నేమ్ ఆఫ్ ఓంకార్ హోమ్ నర్సింగ్ సర్వీసెస్ మీద నేను స్టార్ట్ చేశాము. అప్పుడు మనము ఇంటికి కేరింగ్ పంపించే కేర్ టేకర్, నర్సింగ్ ఇలాంటి వాళ్ళని మనము హౌస్కి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటారో, పేషెంట్స్ ఎవరైతే వెళ్ళలేకుండా ఇంట్లోనే సర్వీస్ కావాలనే వాళ్ళకి నేను ఆన్ కాల్ సర్వీసెస్ ఇవన్నీ స్టార్ట్ చేశాము. సో నేను హెచ్ఆర్గా వర్క్ చేసి ఆ తర్వాత కొంచెం ప్యాషనెటిక్గా బయటకు వచ్చి ఇవన్నీ స్టార్ట్ చేశాను. ఆ టైంలో మా గ్రాండ్ మదర్ కూడా ఎక్స్పైర్డ్ అయ్యారు. సో ఇలాంటి సర్వీసెస్ ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇంటికి మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోలేరు, ఒక్కొక్కసారి మనకు ఆన్ కాల్ కావాలి అనే ఉద్దేశంతో ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ఆ టైంలో జర్నీలో చాలా మొబిలైజేషన్స్కి వెళ్ళాము. అరకు, పాడేరు, చాలా మనకి మంచి మంచి ఏరియాస్కి కూడా వెళ్ళాము. అంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ కూడా వెళ్ళాము. స్కిల్ డెవలప్మెంట్ అని మెప్మా ప్రాజెక్ట్స్ కూడా చేశానండి నేను. గవర్నమెంట్ ప్రాజెక్ట్, అది స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆన్ ది నేమ్ ఆఫ్ ఓంకార్ ఫౌండేషన్. అది స్టార్ట్ చేసి ఇప్పటికి 9th ఇయర్ అయ్యిందండి మనకి. దాంట్లో వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ అనేసి, అంటే మనకి అన్స్కిల్డ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మనకి బ్యాక్వర్డ్ ప్లేసెస్లో ఎవరైతే స్టూడెంట్స్ చదువుకోవడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళకి గవర్నమెంటే ఫ్రీగా ఉచిత శిక్షణ అని చెప్పి 3 months ఇచ్చేవాళ్ళు. తర్వాత నేనేం చేశాను అంటే బెడ్ సైడ్ పేషెంట్ అసిస్టెంట్ అని మెప్మా ప్రాజెక్ట్స్ చేశాను. అంటే 6 నెలల ప్రోగ్రామ్ అది. టోటల్గా పేషెంట్కి బెడ్ మీద ఉంటే వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. అందుకే ఒక్కటైతే చెప్పగలనండి, ఇప్పటి వరకు మేము ఒక 850 సర్వీసెస్ ఇచ్చాము 850 పేషెంట్స్కి. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందులో ఎక్కడో 20-30 పీపుల్కి అన్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, బట్ రిమైనింగ్ ఆల్ కూడా ఎవరైతే ఓంకార్ ఫౌండేషన్ నుంచి సర్వీస్ తీసుకున్నారో అందరూ మంచి హ్యాపీనెస్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళే నాకు. ఇప్పటికి వెళ్ళినా మళ్ళీ గుర్తుపట్టి మాట్లాడతారు. బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది గాడ్ అనుకోవాలి నాకు ఆ విషయంలో మాత్రం. రీసెంట్లీ ఒక 4 years నుంచి నేను ఇక్కడ ఇన్మేట్ పేషెంట్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశాము. మన ఓంకార్ ఫౌండేషన్ ఖాతాలోకి వచ్చేసింది. అది కూడా నేను చాలా ఆల్మోస్ట్ ఓకే, నేను చాలా సాటిస్ఫై అయ్యాను అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు హిప్ సర్జరీ పేషెంట్, నీ సర్జరీ పేషెంట్, ఓబీస్ పేషెంట్, నెక్స్ట్ పారాలిటికల్ కేర్, రైస్ ట్యూబ్ కేర్, ఆల్మోస్ట్ ఎల్డర్లీ కేర్, ఆల్మోస్ట్ అన్ని అనమాట. అన్నీ నేను చేయగలుగుతున్నాను విత్ ఫిజియోథెరపీ సపోర్ట్తోని. సో ఇక్కడ నేను ఒక్కటి చెప్తున్నాను, ఇక్కడ ఓంకార్ ఫౌండేషన్ కొంచెం ముందుకు వెళ్తుంది విత్ డీసెంట్ వేలో అనుకుంటే దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం స్టూడెంట్స్కి చెప్పుకోవచ్చు, అది గ్రేస్ వచ్చి. బికాజ్ మేము ఎలా ట్రైనింగ్ ఇచ్చామో వాళ్ళు దాన్ని అలా నేర్చుకొని దాన్ని పేషెంట్స్ దగ్గర చూపించడం అనేది, దానివల్లనే కదా మనకి ఏదైనా వస్తుంది. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ డబ్బుల కోసమే పనిచేయరు, చాలా వరకు ప్యాషనెటిక్గా. అంటే నేను ఇందులో ఇప్పుడు మనం జాబ్ చేయొచ్చు, లేదంటే వేరే బిజినెస్ చేయొచ్చు, మనం ఎర్న్ చేయాలంటే ఎన్నో వేస్ ఉన్నాయి. బట్ నో, ఈ ఫీల్డ్లో నేను చాలా సాటిస్ఫాక్షన్గా వర్క్ చేశాను. ఇంకా ఫర్దర్గా చాలా నాది ముందుకు వెళ్ళాలి అనేసి మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎస్, థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికీ, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్కి కానీ నాకు సపోర్టింగ్ చేసింది. ఒక చిన్న చిన్న డౌట్స్ వస్తాయి అప్పుడప్పుడు అకౌంట్స్లో. సో ఆ విషయంలో కూడా నా టీం నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇలా చేసుకో, అలా చేసుకో, చిన్నవి ఉంటే నాకు సజెషన్స్ చేయడం. బట్ రిమైనింగ్ ఆల్ అంతా కూడా నేను వెళ్ళి మాట్లాడుకోవటం, ఇదంతా ఏదో అంటారు కదా, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మన ఎఫర్టే మనకి ఇన్వెస్ట్మెంట్ అనే విషయంలో నేను కొంచెం సక్సెస్ అనిపించింది. బట్ ఎనీహౌ ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.